ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, తరాలు మారినా యుగాలు మారినా మారని దేవుడువు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములో నీ పిల్లలముగా చేరి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చినందుకై నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దూరు పడమటి అరిజినవాడను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామాన్ని కూడా మీరు ప్రేమించారు, గ్రామంలో ఉన్న వారందరినీ మీరు ప్రేమించారు. పరలోకము నుండి నీ మాటలు నీ ప్రజలకు తెలియపరుస్తున్నారు. దుష్టుడు తన దుష్టత్వములో నుండి మరణించుట నాకెంత మాత్రము ఇష్టం లేదు. తన దుష్టత్వము నుండి మారి పరిశుద్ధుడై జీవించాలని మీరు కోరుచున్నారు. అందుకే నీ మాటలు నీ ప్రజలకు తెలియపరుస్తున్నారు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము కూడా నీ యందు విశ్వాసముంచిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై, ప్రభువా, నీ పాద సన్నిధికి రావడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని మా కొరకు బలియాగము చేసి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు మీరు ఇష్టపడి అనుదినం మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ నీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొస్తూ, ప్రభు, మా పాపము నుండి మమ్మల్ని విడిపిస్తూ నీ పిల్లలుగా చేసుకోవడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవిత యాత్రలో తల్లి వలె ఆదరిస్తూ, తండ్రి వలె పోషిస్తూ, రక్షకుడుగా కాపాడుతూ, బలపరుస్తూ, భద్రపరుస్తున్నందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ గ్రామంలో ఉండే ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరూ నశించుట నీకు ఇష్టం లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయించారు. అందరూ అంతటా రక్షణ పొందాలని మీ కృప కోరుకుంటూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ ప్రజలమైన మమ్మలను సమకూర్చారు. అందుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచారు. అపాయం కీడుల నుండి విడిపించారు. అనారోగ్యాల నుండి కాపాడుతూ వచ్చారు. ఆహారం ఇచ్చి పోషించి భద్రపరిచి కాపాడి మా జీవాన్ని పొడిగించి మరొక ప్రభు దినాన్ని మాకు ఇచ్చారు. ప్రభు దినములో నీ మందిర ఆవరణములో నీ పిల్లలముగా స్తుతించి గణపరచుటకు కృప చూపుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భములో ఎవరైతే నీ మాటలు వింటున్నారో అందరూ నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. వారి మనోనేత్రాలు తెరవండి. సంఘములోనికి సమకూర్చిన నీ ప్రియులను బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకనూ రావలసిన వారు సకాలంలో కూడా రావడానికి సహాయం చేయండి. ప్రభా, నీ జ్ఞానంతో నింపండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయండి. మానవ మాతృలమైన మేము దేవాది దేవుడినైనా నీ మాటలు అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం చాలదు. మా ఆలోచన అంతా భూ సంబంధమైనదిగానే ఉంటుంది. అయితే నీ పర సంబంధమైన జ్ఞానం మాకు దయచేయండి. నీ ఆలోచన మాకు దయచేయండి. పరలోకపు వాటిపైనే మేము మనసుంచడానికి కృప చూపించండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి.
ఈ యొక్క మరి మంచి వాతావరణం దయచేయండి. నీ కృప, నీ కనికరం కోరుకుంటున్నాం ప్రభు. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, బల్ల ద్వారా ప్రభు, ప్రతి విషయంలో నీ సన్నిధి, నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభు. నీ జ్ఞానంతో నింపండి. క్రమముగా, మర్యాదగా నీ సన్నిధిలో మేము గడపడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 209 లేక 207 3 వచనాలు పడదాం. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అనే పాట పాడదాం. అందరం కలిసి పాడదాం. ఒకవేళ ఈ పాట రాకపోతే రెండేసారైనా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, గురువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా,
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైనా మారనివా యేసుడుండగా, ఎన్నడైనా మారనివా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. 331 పాట సంఖ్య లేక 328. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము అనే పాట పాడదాం. 331 లేక 328. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెనో, మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెనో, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, సర్వలోకుల పాప పరిహారము శ్రీ యేసు, సర్వలోక పాప పరిహారార్థము శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసు, పరిశుద్ధ రక్తము చిందించి బలియాయను శ్రీ యేసు, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము, పాప పరిహారార్థము పావన రక్తము నిచ్చిన
పాపరిహారార్థము పావన రక్తమునిచ్చిన యేసుని చేరా ప్రియుడా సంశయమదియేలా యేసుని చేరా ప్రియుడా సంశయమదియేలా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన యేసుని నిన్ను ప్రేమించి ప్రాణము నీకై పెట్టిన యేసుని నాకు వలదంచు వెళ్ళుట న్యాయమా ప్రియుడా నాకు వలదంచు వెళ్ళుట న్యాయమా ప్రియుడా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము మరణించిన యేసు ప్రభువు మూడవ నాడు లేచెను మరణించిన యేసు ప్రభువు మూడవ నాడు లేచెను మహిమా ప్రభావముతో యేసు మరణము గెల్చెను మహిమా ప్రభావముతో యేసు మరణము గెల్చెను పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము పరలోక జము చేరుటకు ప్రభు యేసే మార్గము తక్షణమే మారు మనసు అందే యేసుని నమ్మినా తక్షణమే మారు మనసు నొంది యేసుని నమ్మినా రక్షణ నొందెదవు నిశ్చయముగను ప్రియుడా రక్షణ నొందెదవు నిశ్చయముగను ప్రియుడా పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను మార్గ సత్య జీవము నేనే అని యేసే పల్కెను
పరలోక రాజ్యము చేరుట ప్రభు యేసే మార్గము. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గము. చివరిగా పాట సంఖ్య 154 లేక 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం అనే పాడుదా. పాట సంఖ్య 154 లేక 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామమును ఘనపరచి హెచ్చించి పూజింతున్. నీ నామముని ఘనపరచి హెచ్చించి పూజింతున్. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన నేలను లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నంది నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నంది నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ధవళవర్ణుడరత్న వర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. ధవళవర్ణుడరత్న వర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నిన్ను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం.
గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. గొర్రె పిల్ల పెండ్లి విందునందు రారాజు రూపమును. నిరతమును చూచె నిరీక్షణతో నింగిని చూచెదను. నిరతమును చూచె నిరీక్షణతో నింగిని చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరంలో మనం చేరి ఉన్నాం. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం. మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలె నున్నది. చాలు, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, ఉదయకాల సమయంలో నిన్ను గురించి పాడుకోవడానికి మీరు మన గూర్చి ప్రభా మాకు నేర్పిన మాటలకై పాటలకై నీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిన్ను గురించిన మాటలు విని మా హృదయాలలో వాటిని తలపోసుకుంటూ నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. మహాగణుడువు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు. నీ మాటలో శక్తి ఉంది ప్రభా. నీ వస్త్రాలలో శక్తి ఉంది. నీ వస్త్రాలు దర్శించిన తాకినప్పుడు నా తండ్రి స్వస్థతలు వచ్చాయి. నీ మాటలు పలికినప్పుడు భూమి ఆకాశములు సర్వ సృష్టి ఏర్పడింది. అంత గొప్ప దేవుని గురించి మేము మాట్లాడడానికి మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి మనోనేత్రాలు తెరవండి, కృప చూపించండి. నిన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి వచ్చాం. దేవాలయములో దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం యొక్క ప్రత్యేకత లోకమంతా సెలవు. ఎందుకు ఇచ్చారు లోకమంతా ఆదివారం సెలవు అంటే, దేవుడు సర్వమును సృష్టించి 6 దినాలు మీ పనులు చేసుకొని మీ కష్టార్జితం వలన మీరు బ్రతకండి. 7వ దినం మీది కాదు, అది నాది. కాబట్టి 7వ దినం నన్ను జ్ఞాపకం చేసుకొని నా దగ్గరికి రండి, నన్ను ఆరాధించండి అని దేవుడు ఒక ఆజ్ఞ వేసి, ఆ ఆజ్ఞ ప్రకారం అధికారులను, నాయకులను, రాజులను ప్రేరేపించి ఆదివారం సెలవుగా ప్రకటించి
దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి రమ్మన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా. అయితే మానవునికి 6 దినాలు పని చేసుకున్నా తృప్తి లేదు, చాలడం లేదు. 7వ దినము కూడా, అంటే ప్రభు దినం కూడా మానవుడు అనుభవించాలని ఆశపడుతున్నాడు. అందుకనే మానవునికి తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కారణం, దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నారు. అంత మాత్రమేనా? దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయంలోనికి వెళ్తారు. దేవుణ్ణి ఆరాధించడానికి ఉత్త చేతులతో పోరు. ఎందుకు అంటే దేవుణ్ణి దర్శించడానికి ఏమి ఎత్తకెళ్ళాలి? ఏమండి, ఒక శ్రేష్టమైనది ఎత్తుకెళ్ళాలి అని మానవుని యొక్క ఉద్దేశం. ఒక పవిత్రమైనది, పరిశుద్ధమైనది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అర్పించాలి అని మానవుడు దైవ జ్ఞానముతో ఉద్దేశించి దేవాలయంలోనికి పవిత్రమైన వస్తువులు తీసుకెళ్తారు. అయితే దేవుడు కోరుకుంటున్నది బాహ్యమైన వస్తువులు కాదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు మానవ హృదయం అవసరం అంటే, మానవ హృదయం దేవుడు పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిమంతునిగా తయారు చేస్తే మానవుడు కల్పన కథల వైపు తిరుగుతూ తన సొంత కోరికలతో, సొంత ఆలోచనలతో అక్రమంగా జీవిస్తూ పాపములో కొనసాగుతూ హృదయం పాడైపోయింది. హృదయం పాపముతో నిండింది. కాబట్టి ఆ హృదయం నా దగ్గరకు తీసుకొస్తే ఆ హృదయాన్ని నేను పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను. ఆ హృదయం నీతిమంతులుగా తీరుస్తాను. ఆ నీతిమంతులయ్యి నన్ను ఆరాధించండి, అలాంటి ఆరాధన నేను అంగీకరిస్తాను అని దేవుడు మానవ హృదయాన్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నాను. నీవు నీ జీవితం ఒక దివ్యమైన మాటలతో ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో మొదటి వచనములో ఈ విధంగా వ్రాశాడు. కోరాహు కుమారులు రాస్తూ ఉన్నారు. ఏమండి, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఏమండి, ఒక దివ్యమైన సంగతి. ఏంటి దివ్యమైన సంగతి? ఏమండి, మానవుని జీవితములో సంతోషాన్ని కలిగించడానికి ఒక దివ్యమైన సంగతి, ఒక సంతోషకరమైన సంగతి దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు నా నాలుక ఏమని చెప్తుందంటే, త్వరగా వ్రాయమని కలము వలె అంటుందంట. కలము వలె, కలము అంటే పెన్ను. కాబట్టి ఏమంటుంది? ఏంటి దివ్యమైన సంగతి అంటే, మానవునికి సంతోషకరమైన ఒక సంగతి. ఏమండి, మానవుడు ఆలోచించడానికి, సంతోషించడానికి దారిని పోతుంటే డబ్బు దొరికిందనుకో సంతోషంగా ఉంటాడు కదా. మనిషి అనుకున్నది జరిగిందనుకో సంతోషంగా ఉంటాడు. ఏదో కొన్ని బాహ్యమైన వాటిపైన సంతోషం కలిగి ఉంటాడు, కానీ ఈ సంతోషము పర్మనెంట్ కాదు, టెంపరవరీ. ఇది బాహ్యమైన సంతోషం. ఇహలోక సంతోషం బాహ్యమైనది. అయితే దేవుడు ఒక దివ్యమైన సంగతితో తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ దివ్యమైన సంగతి? ఇర్మియా గ్రంథం 31వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్లో నుండి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమండి, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, దేవుడు మానవునికి ప్రత్యక్షమయ్యాడు. ఇది గొప్ప దివ్యమైన సంగతి. దేవుడు మానవునితో మాట్లాడటం. పాతకాలములో దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తలు దేవుని దగ్గర ప్రజలకు కావలసిన మాటలు తెలుసుకొని ప్రజల సమస్యలు దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి దేవుడు చెప్పిన మార్గములో నడిచేవారు. అయితే యిర్మీయా అనే ప్రవక్త, పెద్ద ప్రవక్త అయిన బైబిల్ గ్రంథములో ప్రవక్త రాస్తూ ఉన్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, ఎట్లన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏమండి, దేవుడు మానవుని గురించి తెలియపరుస్తున్నాడు. మానవుని సంక్షేమము గురించి, మానవుని క్షేమము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఆయన నీ క్షేమం కోరిన వాడై నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటే నువ్వు దేవుడేంటో తెలుసుకుంటావు. ఈ మాటలు వింటే దేవుని ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. ఈ మాటలు నువ్వు అంగీకరిస్తే దేవుని కృపకు నీవు వారసుడు అవుతావు. దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఇది నిర్లక్ష్యంగా ఉంటే నిర్లక్ష్యము చాలా ప్రమాదం. నిర్లక్ష్యము చాలా ప్రమాదం. కాబట్టి ఏంటి ఆయన తెలియపరిచింది అంటే శాశ్వతమైన ప్రేమ. మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడే మానవుణ్ణి ప్రేమించకపోతే మానవ మనుగడ భూమి మీద సాగదు. ఏమండి, మానవుని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే, ఆయన సృష్టిని నువ్వు అనుభవిస్తున్నావు కదా, అదే ఆయన ప్రేమ, ఆయన కృప. ఆయన భూమి మీద మానవునికి ఏమేమి కావలసినో అంతా సృష్టించి ఆ తర్వాత మానవుని భూమి మీదకి తీసుకొచ్చాడు. అది దేవుని ప్రేమ. మానవుని సృష్టించక మునిపే మానవునికి ఏం అవసరమో అంత భూమి మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత మానవుని సృష్టించాడు. మానవునికి కావలసిన గాలి, నీరు, ఆక్సిజను, ఏమండి, అన్ని వాయువులు, అంతేనా, తినడానికి పండ్లు, ఆహారము, ధాన్యము, సమస్తము, ఏమండి, ఏమి కావాలనో మానవునికి అన్ని తయారు చేసి ఇది అనుభవించు. ఇది మానవుని వల్ల దేవునికున్న ప్రేమ. దేవునికున్న ప్రేమ. అంత మాత్రమేనా, మానవుడు జీవిస్తూ జ్ఞానము కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలి అనే జ్ఞానం మానవునికి ఇచ్చాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో మానవుని ఒక ప్రత్యేకమైన వాడినిగా, ఒక జ్ఞానము కలిగిన వాడుగా, దేవుని సృష్టిని ఉపయోగించుకొని ఒక కొత్త వస్తువు తయారు చేసుకోవడానికి మానవునికి జ్ఞానం అనుగ్రహించాడు. ఇది దేవుని ప్రేమ. అంత మాత్రమేనా, ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప. ఈ లోకాన్ని విడిచి ఎంతోమంది ఈ లోకాన్ని వదిలేస్తున్నారు.
ఎంతోమంది చనిపోయి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను బ్రతికున్నామంటే అది దేవుని ప్రేమ. అర్థం చేసుకోవాలి. మానవుడు ఒక కొత్త దినాన్ని చూస్తున్నామంటే అది దేవుని ప్రేమ కదా. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు మానవునితో మాట్లాడుతున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ ప్రేమ ఎలా చూపిస్తున్నాడు? విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కృప కృప అంటే ఏంది? దేవుని కృప మానవుని ఎడల విస్తారంగా ఉంది. ఏమంటే కీర్తన గ్రంథకర్త రాస్తాడు 103వ అధ్యాయం 10వ వచనములో ఈ విధంగా రాస్తాడు. కీర్తన గ్రంథకర్త ఏంటి కృప? మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అదండి దేవుని కృప. దేవుని కృప మానవుని పాపమును బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ప్రతీకారము చేస్తే ఏ మానవుడు భూమి మీద జీవించగలడు? ఏమండి, ఏ మానవుడు దేవుని ఉగ్రతకు తాలుకోగలడు? కాబట్టి దేవుని కృప మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలే. మనం చేసిన పాపానికి ప్రతీకారము చేయలే, ప్రతిఫలం ఇవ్వలే. ఏమండి, ప్రతిఫలం, పాపానికి ప్రతిఫలం ఏందో తెలుసా? పాపం చేస్తే ప్రతిఫలం ఏంటి? పాపం చేస్తే ప్రతిఫలం బైబిల్ అంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. ఏమండి, మానవుని పాపానికి దేవుడు మరణం చేయాలి, మరణింపజేయాలి. అయితే మన పాపాన్ని బట్టి దేవుడు మనకి ఇంకా మరణం తేలేదు. అదే దేవుని కృప. ఇంకా ఆయన కృప మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆయన ప్రేమ మనలను ప్రేమిస్తూనే ఉంది. ఎందుకో తెలుసునా? యెహెజ్కేలు గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. ప్రభువగు యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగుల చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. ఏమండి, దేవుడు ఎంత స్పష్టముగా మానవునితో మాట్లాడుతున్నాడు. ఓ మానవుడా, నీవు చేసిన పాపానికి దేవుడు శిక్షించాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏమండి, మానవుడు చేసిన పాపానికి మానవుని శిక్షించాలంటే ఎన్నో మార్గాలు. దారిని పోతా యాక్సిడెంట్లు చావచ్చు. ఏమండి, జబ్బులు వచ్చి సావచ్చు, భూకంపం వచ్చి సావచ్చు,
అగ్ని గంధకాలు వచ్చి సావచ్చు. అయితే మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మానవుణ్ణి శిక్షించడము దేవునికి ఇష్టము లేదు. చూడండి, ఎస్కేల్ గ్రంథం మరొక మాట మాట్లాడతాడు. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. దుష్టుల మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని వాక్కు మానవునికి తెలియపరుస్తుంది. దుష్టుడు మరణము నొందుట నాకేమాత్రమును సంతోషము లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభుయగు యెహోవా వాక్కు. దేవుని వాక్కు. ఏమంటే ప్రియా స్నేహితులారా, దేవుడు ఎంత స్పష్టముగా మానవునితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని కృప మానవుడు దుష్టత్వములో నుండి మరణించడం దేవునికి ఇష్టము లేదు. తన దుష్టత్వము నుండి మారి పరిశుద్ధుడై పవిత్రుడై జీవించడమే దేవుని ఉద్దేశం. అందుకే దేవుని కృప మానవుణ్ణి హెచ్చరిస్తూ ఉంది, మానవుణ్ణి సరిచేస్తుంది, మానవుణ్ణి సరిదిద్దుతుంది, మానవునికి దేవుని స్వరాన్ని వినిపిస్తూ ఉంది. ఏమండి, ఈ మారుమూల ప్రాంతానికి కూడా దేవుని కృప వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఈ దువ్వూరు పడమట అర్జున వాడు తెలియక చాలామంది ఉన్నారు. ఎక్కడయ్యా నువ్వు సేవ చేసేదంటే దువ్వూరు అంటే ఆ మెయిన్ రోడ్లోనా అంట. పడమట అర్జున అంటే ఎవరికి తెలియదు. ఈ మారుమూల ప్రాంతానికి కూడా దేవుని వాక్యము వస్తూ ఉంది. దేవుని వాక్యం వస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు, ఆయన కృపని ఎడల ఉంది. నీవు దుష్టత్వములో మరణించుట ఆయనకి ఇష్టం లేదు. నీవు పరిశుద్ధుడు అవ్వడమే ఆయనకిష్టం. ఎంత కృప కలిగిన వాడు దేవుడు. ఏమండి, ఇదేదో కాకిమ్మ కథలు కాదు. ఏమండి, ఇదేదో కాకిమ్మ కథలు కాదు. ఇదేదో మాంత్రిక విద్య కాదు. ఏదో చేసి మసిపూసి మారేడుగాయ కాసేది కాదు. ఇది దేవుని వాక్యం మానవునికి తెలియపరుస్తూ ఉంది. దేవుని కృప. ఒక భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక స్త్రీకి వచ్చింది. చూద్దాం, అది చూసుకొని మనం ముగించుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనము నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఏమండి, యేసు ప్రభు మానవుడుగా భూమి మీద ఉంటే ఆయన దేవాలయములోనికి వచ్చాడు.
దేవాలయంలోనికి రాకమునుపు ఆయన ఒలీవుల కొండ పైన ప్రార్థన చేసుకొని వచ్చాడు. ఆయన దేవాలయంలోనికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ వెళ్ళారు ఆయన దగ్గరికి. ఆయన బోధిస్తూ ఉన్నాడు. గ్రామస్తులందరిని చూసి ఆయన బోధిస్తూ ఉంటే గ్రామస్తులందరూ యేసు ప్రభువుని ప్రశ్నించారు. ఏమండి, లాస్ట్లో 6వ వచనములు అంటాడు, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. డౌట్ తీర్చుకోవడానికి కాదు వాళ్ళు అడిగింది. వాళ్ళు అడిగింది ఎందుకు? శోధించడానికి. ఏమని శోధించడానికి? యేసు ప్రభువుని ఒక క్వశ్చన్ వేద్దాం, జవాబు ఎలా చెబుతాడో చూద్దాం. ఒకవేళ జవాబు చెప్పలేకపోతే ఆయనను మాటలతో ఇరికిచ్చి ఇబ్బంది పెడదాం. అదే కదా మానవుని మనస్సు. అంటే మానవుని మనస్సు ఎవరినైనా ఆ మాట ఈ మాట మాట్లాడి మానవుని ఇరికించాలి. సత్యం వైపు మానవుడు తిరగడు. ఏదో ఏదో మాటలాడి మానవుడు ఇరికింపబడాలి. దేవుణ్ణి ఇరికించడానికి వచ్చారు. యేసు ప్రభువా, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టుబడింది, మేమందరం సాక్షులం. ఎంతమంది వచ్చారో సాక్షులు. ఏమండి, మేము చూసాం, మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం అంటుంది కదా, వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలి అని ఒక ధర్మశాస్త్రం రాశాడు కదా మోషే. ఏమండి, మనకు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. ఏంటి మన ధర్మశాస్త్రం? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇదేంటిది? ధర్మశాస్త్రం. దుష్టుని శిక్షించండి, మంచోడిని రక్షించండి. అంటే ఎవడున్నాడు మంచోడు? ఉన్నాడా ఎవడైనా? మీ గ్రామంలో ఎవరన్నా ఉన్నారా? ఏమండి, బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, జాతి మత కుల భేదము లేదు. ఈడు పెద్దవాడు, ఈడు చిన్నవాడని తేడా లేదు. ఈడు ధనికుడు, ఈడు దరిద్రుడని తేడా లేదు. ఏమండి, అందరూ పాపం చేశారు. ఒకడు పెద్ద దొంగ అయితే ఇంకొకడు చిన్న దొంగ. 10 రూపాయలు దొంగతనం చేసిన దొంగే, 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన 10 రూపాయలు దొంగతనం చేసిన వాడిని దొంగ కాదు అంటారా? ఏ భేదము లేదు. అలాగనే ఈ స్త్రీ పట్టుబడింది, ఏమి చెయ్యాలి? యేసు ప్రభు ఆన్సర్ చెబుతున్నాడు. ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడో చూడండి. 7వ వచనం, వారాయనను పట్ట వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చాలు. ఏమండి, చాలమ్మా చాలా. ఏమంటున్నాడు? ఆయన తల పైకెత్తి మనుషులందరిని చూచి, మీరు చెప్పింది కరెక్టే, మీలో తప్పు లేనివాడు, మీలో పాపము లేనివాడు మీరే కొట్టండి ఆమెను. నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వే కొట్టవచ్చు, అంటే నువ్వు పాపము లేనివాడు అయితే నువ్వే కొట్టవచ్చు. అయితే వాళ్ళంట 9వ వచనములో వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిన. ఏమండి, పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు అందరూ దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అందరూ పాపులు. పెద్దలు పాపులే,
పిల్లలు పాపమే. నేను పాపము లేనివాడను అని నువ్వు అనుకుంటే బైబిల్ అంటుంది నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఓ అయ్యలారా అమ్మలారా, నేను నీతిమంతుణ్ణి, నాలో ఏ పాపము లేదు, నేను అన్ని దాన ధర్మములు చేస్తున్నాను, పుణ్యకార్యములు చేస్తున్నాను, అన్ని మంచి చేస్తున్నాను, పూజలు పునస్కారములు చేస్తున్నాను, ఏవేవో చేస్తున్నాను అని నీవు తలస్తే బైబిల్ అంటుంది నిన్ను నీవే మోసం చేసుకుంటావు. అయితే నీ పాపమును అర్థం చేసుకొని ఒప్పుకుంటే ఒప్పుకున్నవాడు రక్షించబడను. తప్పులు ఒప్పుకున్నవాడు రక్షించబడను. తన తప్పులు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. బైబిల్ చెబుతుంది నీ పాపాన్ని నువ్వు కప్పెట్టుకుంటే నువ్వు వర్ధిల్లవు. బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీవు దీవించబడాలి అంటే నీ పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు వారు కార్చిన రక్తధారలు నీకు అందుబాటులో ఉన్నాయి. నీకు అందుబాటులో ఉన్నాయి. నువ్వు కొండలెక్కబల్లా, లోయలు దిగబల్లా, నువ్వు దాన ధర్మాలు చేయబల్లా, పుణ్యకార్యాలు చేయబల్లా, నువ్వు ఏమీ చేయబల్లా, యేసు ఎవరో అర్థం చేసుకుంటే చాలు. బైబిల్ చెబుతుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇది అర్థం చేసుకున్నావా? యేసు ప్రభు ఫోటో ఒక అడ్డు కొయ్య, ఒక నిలువు కొయ్య, సిలువలో తన చేతులలో మేకులు, తన కాళ్ళల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటం, హృదయములో బల్లెపు పోటు పొడవబడింది. ఎవరి కోసం? నీ కోసమే అండి. కలువారి గిరిలోన సిలువలో శ్రీయేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. కలువారి సిలువలో శ్రీయేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. నీ కోసమే, అది నీ కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కలువారి గిరిలో నా సిలువను శ్రీయేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు నీకు అర్థమైనయా? అర్థమైతే దేవుని కృప నీకు అందుబాటులో ఉంది. ఆయన్ని ఆరాధించు, ఆయన స్తుతించు, ఆయన్ను గణపరచు. దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు.